మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలు ఆత్మీయ స్వాగతం. ముందుగా శ్రీనాథ్ గారు, జూన్ 1కి బాక్స్ 500 పోతుందా అన్న. జూన్ నెల 1 ఏదో వర్షాలు ఈ నెలంతా పూర్తి వర్షాలు ఉన్నాయంటున్నారన్న. వెళ్ళచ్చు. కెన్ యూ యాడెడ్ వన్స్ అగైన్ అంగళ్ళు మార్కెట్ ప్రైస్ ఇన్ దిస్ వీడియో? జస్ట్ ప్రైస్ అంగళ్ళు చెప్పానా. ఇక శ్రీమన్ గారు, జూన్ 1 స్మాల్ బాక్స్ 500, బిగ్ బాక్స్ 1000 రూపాయలు. హెవీ రైన్స్ ఇన్ సౌత్ అండ్ నార్త్. ఇది సత్యం. ఎవరు ఏలాన చేసినా జరిగేది ఎవరు హేళన చేసినా జరిగేది ఇదే. జూన్ 1కి చిన్న బాక్సులు 500, పెద్ద బాక్సులు 1000 రూపాయలు అమ్ముతాయి. దానికి ప్రధాన కారణం భారీ వర్షాల వల్ల. ఇది సీజన్ సత్యము సీజన్ ఉంది. ఎవరు హేళన చేసినా జరిగేది ఇదే. దానికి నగేష్ గారు రిప్లై ఎలా అన్నా అని చెప్పి, తర్వాత సీను గారు, జూన్ అంటే కష్టం, జూలై అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు వస్తున్న టోటల్ మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ 20 వరకు వస్తాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, టమోటా జూన్ 15న 300 స్మాల్ బాక్స్ పోతుందా? బ్రహ్మీ దాదా గారు, అన్న వర్షాలు ఈ నెల ఉన్నాయంటున్నారు. మదనపల్లి ప్రస్తుతం అయితే ఆకాశం మేఘావృతమైంది, ఉరుములు ఉరుముతున్నాయి. వర్షాలు పడితే మన దగ్గర చెప్పినట్లు ధర పెరిగే 300 ఖచ్చితంగా వెళుతుంది. మంచి చేయాలని అనుకున్న సమాజం తప్పుగానే చేస్తారు. నువ్వు టమోటా గురించి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే ఇస్తున్నావు. నాగమల్లారెడ్డి గారు. ఇక పొంగూరు బామది రమేష్, బావా నిజం చెప్పు బావా, నార్త్ సైడ్ మన బండ్లు ఇప్పుడు పోతాయి, మరియు నార్త్ సైడ్ బండ్లు ఎప్పుడు వస్తాయి? మాకు చెప్పిన ప్రకారం ఈరోజు పొంగునూరులో నెక్స్ట్ మంత్ 15 తర్వాత వస్తారన్నారు, నిజమేనా? మరియు మా పొంగునూరు నుండి అనకాపల్లి మరియు ఒడిస్సాకి లోన్లు పెడుతున్నాయి. ఆల్రెడీ నార్త్ ఇండియాకి టమాటాలు వెళ్తున్నాయి రమేష్ గారు. కాకపోతే ఇంకా అక్కడక్కడ లోకల్ ఉన్నాయి, దానివల్లే అమ్మకాలు జరగడం. రెండో వచ్చి తెలంగాణని అనకాపూర్ నుంచి కూడా టమాటాలు స్టార్ట్ అయ్యాయి. ఆ టమాటాలు కూడా నాగ్పూర్ మన చంద్రపూర్ పెడుతున్నాయి. అయితే అక్కడ వర్షం వల్ల క్వాలిటీ లేవు. అనకాపూర్ టమాటాలు కూడా ప్రస్తుతం స్టార్ట్ అయినాయి, ఆరంభమైనాయి. దానివల్ల బయట అమ్మకాలు జరగడం లేదు. మేబీ టీవీఎస్ బాబు చెప్పినట్టు ఈ నెల చివరిలో ఢిల్లీ ఆపరేషన్లు వస్తే పరిస్థితులు మార్పు రావచ్చు. మీరు మే 10 తర్వాత లోడింగ్ చేస్తారు అన్నారు, చెప్పండి మహేష్ గారు. నేను చెప్పింది వాస్తవమైనా మే 10 తర్వాత ఎక్స్పోర్ట్లు అన్నాను. ఎక్స్పోర్ట్లు జరుగుతున్నాయి, బట్ అమ్మకాలు ఇంతకుముందు నేను అదే చెప్పాను నేను. ఇక శ్రీనాథ్ రెడ్డి గారు, హాయ్ బ్రో, 2000 రూపాయలు అమ్మితే ఛానళ్ళు ఆగమాగం చేస్తారు. ఇప్పుడు రైతులు చాలా లాస్ అయ్యారు, ఎందుకు ఆగం చెయ్యరు అన్న. ధరలు వెళ్ళి రైతు బాగా ఉంటే కాస్త చూస్తూ మేము కూడా చెప్తాం. ధరలు వెళ్లకుండా రైతు నిరాశ నిస్పృహల్లో ఉంటే నేనైతే అలా చేయను, ఇతరులకు నాకు తెలియదు. మళ్ళీ గారు, అన్న మార్చి కాదు ఇది మే నెల. నిజమే అన్న, ఫాస్ట్లో చెప్పడం జరిగింది, సారీ. ఇక పవన్ గారు, నౌ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ద ఎంటీ క్రేట్స్ ఫ్రమ్ మండీ. Entire planted yield is not coming to market due to various like shortage of crates, crash in price, extra. We might have seen no sale board if at least 70% of planted yield comes to market. Many farmers had left their crop without our harvesting even the first cutting. Very bad face running for tomato farmers. ఇప్పుడు మండీలలో క్రేట్లు చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కూడా ఇప్పుడు మనం ఉన్న పంటలు చాలా వరకు మార్కెట్ రావడం ప్రధాన కారణం క్రేట్లు లేకపోవడం మరియు ధరలు కూడా. కొద్దిమంది రైతులైతే ఫస్ట్ కంటి చూసి తోటలు వదిలేశారు. నో సేల్ బోర్డు పడుతున్నాయి, లేకపోతే 70% ప్లాంటెడ్ ఈల్డ్ కమ్స్ టు మార్కెట్. నో సేల్స్ పడుతున్నాయి కాబట్టి టమాటాలు పూర్తిగా రావడం లేదు మార్కెట్కి, కొద్దిగానే వస్తున్నాయి. చాలా క్లిష్ట పరిస్థితుల్లో టమోటా రైతులు ఉన్నారండి. పవన్ గారు కామెంట్ చేయడం జరిగింది. ఇదైతే వాస్తవం. చాలామంది తోటలు వదిలేశారు, కొంతమంది అయితే ధరలు తక్కువ రావడం లేదు. ప్రస్తుతం మన తోటలో టమాటాలన్నీ మార్కెట్ పూర్తిగా అయితే రావడం లేదు, అదైతే వాస్తవం. టమోటాను వదిలిపెట్టలేము, అలాగని కొనసాగించలేము. రైతులు నరకాన్ని చూస్తున్నారు బ్రో. తెలుగు టెక్ గారు, బ్రో ఢిల్లీ కాంగ్రెస్ లీడర్స్ ఫోటో
బ్రో డిలీట్ కాంగ్రెస్ లీడర్స్ ఫోటో, పుట్ నరేంద్ర మోడీ ఫోటో. రెడ్డి గారు, భగవంతుడా, భారత తొట్టతొలి ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. కాంగ్రెస్ పార్టీని చెప్పారు. భారతదేశ తొట్టతొలి కాంగ్రెస్ చేత ప్రధాని ఎవరు? మొరార్జీ దేశాయ్ గారు. పార్టీ పేరు చెప్పారు. భారతదేశంలో భారతీయ జాతీయ పార్టీ తరఫున ఎన్నికల తొలి ప్రధాని ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు చెబుతారు. అంతేగాని కాంగ్రెస్ ప్రధానమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి నేను ఎక్కడ ఉండదన్నా. రెండోది, ప్రజెంట్ లీడర్స్ ఫోటో నేను ఎవరిని కూడా పెట్టడం లేదు. మీరు నా ఛానల్ చూస్తున్నా నాకు తెలియదు, కానీ ప్రజెంట్ లీడర్స్ ఎవరన్నా కానీ ఉండేది, చంద్రబాబు గారు కానివ్వండి, కోడిదెల పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, స్టాలిన్, ఎవరైనా సరే ప్రజెంట్ లీడర్స్ ఫోటోలు ఎవరు నేను నా ఛానల్ పెట్టడం లేదు. నేను కాంట్రవర్సీ కొని తెచ్చుకోను. బట్ మీ భావాధారాన్ని మార్చుకోండి. రాజీవ్ గాంధీని, ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ దృష్టిలో చూడదండి. వాళ్ళు దేశానికి ఏం సేవ చేశారు, దేశం కోసం వాళ్ళు ఏం త్యాగం చేశారు, దీన్ని గుర్తించండి. ఐఎమ్ వెరీ సారీ టు సే, డిలీట్ కాంగ్రెస్ లీడర్స్ ఫోటో, పుట్ నరేంద్ర మోడీ ఫోటో. ఐఎమ్ నాట్ పుట్ ప్రజెంట్ లీడర్స్ ఫోటో. ఐఎమ్ నాట్. మళ్ళా షరామామూలు అయిపోయింది కదా అన్న రేటు. ఇలా అయితే రైతుల పరిస్థితి ఆ దేవుడికి తెలియాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా నువ్వు ఒక్కడు ఉన్నావు, ఏమీ పెయిడ్ సర్వీస్ లేకుండా రైతులకి అండగా. థ్యాంక్స్ మధుడి గారు. సమాజమే మాకు దేవాలయం, అన్నదాతే మా ఆరాధ్యుడు. హరిహరి గారు, ఏప్రిల్ 20 తర్వాత నాటిన తోటలు అంతా గ్రోత్ లేవు. నేను ఒక చిన్న సర్వే చేశాను. నాకు తెలిసి జూలై 15 తర్వాత టమోటాల మార్కెట్ కొంచెం తక్కువ రావచ్చు. కొంచెం. మీ ఏరియాలో ఏప్రిల్ 20 పైన నాటిన తోటలు ఎలా ఉన్నాయో రైతులు కామెంటు రూపంలో తెలియజేయండి. వాస్తవమే అన్న, అన్నదాతలు స్పందించండి, కామెంట్లు చేయండి. ఇక దొనికొండ నరసింహారెడ్డి గారు, అన్నా మన రైతులకు ఢిల్లీ టమోటా మండి హాని సన్నీ యజమాని వినయ్ గారు ఒక సలహా ఇచ్చాడు. మీరైనా మంచిగా వివరంగా చెప్పండి, రైతులకు బాగా అర్థమయ్యే విధంగా. ఆయన హిందీలో చెప్పింది, హర్ కిసాన్ టమోటా జరూర్ लगाओ, लेकिन 1-2 एकड़ लगाओ. हर किसान को रेट जरूर मिलेगा, नहीं तो కిసాన్ పాగల్ హో జాయేగా. అన్నదాతలారా, ప్రతి ఒక్కరు మీరు టమోటాలు నాటండి, కానీ 1-2 ఎకరాలు మాత్రమే నాటండి. అలా నాటితే మీకు ధరలు వస్తాయి, లేకుంటే మీరు పిచ్చివాళ్ళు అయిపోతారు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద ఒకనాడు గారు, డిలీట్ కాంగ్రెస్ లీడర్ ఫోటో, పుట్ నరేంద్ర మోడీ ఫోటో. ఐఎమ్ నాట్ పుట్ ప్రజెంట్ లీడర్స్ ఫోటో. బట్ వన్ థింగ్ ఐ టెల్ యూ, ఇందిరాగాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, వీళ్ళందరూ మన దేశాన్ని పాలించిన వాళ్ళు. ఒక పార్టీ తరపున వాళ్ళు ఎన్నికే ఉండవచ్చు, ఒక పార్టీ గుర్తుతో వాళ్ళు పదవులు అందుకో ఉండవచ్చు. కానీ పదవులు అందుకున్న తర్వాత, వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళకు పార్టీలు ఆపాదించడం నా దృష్టిలో అయితే పిచ్చితనం. ఓకే, సమాచారం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ. జై హింద్.